మెడికల్ కాలేజీలు గాడి తప్పుతున్నాయా? డబ్బుల కోసం జాతీయ వైద్య మండలిని మేనేజ్ చేస్తున్నారా? నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికే ఓ వైద్యుడు ఉండటం విశేషం. ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో నిబంధనలకు తగినట్లుగా అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఉండటం లేదు. అడ్డగోలుగా ఏర్పాటైన కాలేజీల్లో రోగులు, విద్యార్థులు ఉంటున్నారు తప్ప వారికి విద్యాబుద్ధులు నేర్పే గురువులు ఉండటం లేదు. ఈ విషయంలో జాతీయ వైద్య మండలిని కూడా మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో కూడా చూడకుండా ఇబ్బడి ముబ్బడిగా కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసేస్తోంది. కళాశాలలు పెట్టిన తర్వాత కూడా తనిఖీలు చేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది నిర్వహించిన ఎన్ఎంసీ తనిఖీల్లో కాలేజీల్లో ఒక్క సీటు కోత పడకపోవడం గమనార్హం. చాలా వరకు మెడికల్ కాలేజీలో ఏంటంటే మొన్నటి వరకు రీసెంట్గా తంబు ద్వారా అటెండెన్స్ తీసుకుంటూ ఉండేది. దాని ద్వారా కూడా కొన్నిసార్లు మాల్ మిస్యూజ్ జరుగుతుందని చెప్పేసి రీసెంట్గా ఎన్ఎంసీ గోస్ట్ ఫ్యాకల్టీని తగ్గించే ఉద్దేశంతో ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. మెయిన్గా డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి మన గవర్నమెంట్ నుంచి వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. అది ఎవరైతే డోనర్ చేస్తున్నారో, ఇప్పుడు కొన్ని అనాథ శవాలు ఉంటాయి, అనాథ శవాలు గవర్నమెంట్ నుంచి వాళ్ళు పర్మిషన్తో తీసుకురావాల్సి ఉంటుంది. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో రోజు కనీసం 100 మంది కూడా అవుట్ పేషెంట్లు ఉండకపోవడంతో సర్జరీలు జరగటం లేదు. అయినప్పటికీ ఎన్ఎంసీ వెబ్సైట్ కు దొంగ లెక్కలు చూపుతున్నాయి. అలాగే పీజీలు, హౌస్ సర్జన్లతో తప్పుడు కేస్ షీట్లు రాయిస్తున్నారు. మరికొన్ని కాలేజీలైతే ఎన్ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు నకిలీ రోగుల్ని తీసుకొస్తున్నాయి. ఇక పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అయితే నకిలీ వేలిముద్రలు తయారు చేయించి అటెండర్లతో వేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మెడికోలు బోధనాస్పత్రిలో ఎమర్జెన్సీ కేసుల్ని చూడటంతో పాటు సర్జరీలు చేసే సమయాల్లో సహాయకులుగా పనిచేసేవారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని సర్జరీలను ఆన్లైన్లో చూసి నేర్చుకుంటున్నారు. పైగా పీజీ గైనకాలజీ చేసిన వారు సైతం సిజేరియన్లు చేయలేకపోతున్నారు. పేషెంట్స్ రిపోర్ట్ రికార్డ్స్, దెర్ ఈజ్ నో రికార్డ్స్. ఎన్ఎంసీ రూల్ ప్రకారంగా, నామ్స్ ప్రకారంగా కావాల్సింది ఏంటంటే పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుందా రావట్లేదా, ఆపరేషన్స్ కానీ అందుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, రికార్డ్స్ యాజ్ పర్ కంప్యూటరైజ్డ్. ఇప్పుడు నవే మోడర్న్ డేస్లో టెక్నాలజీ చాలా కీలకం కదా. కాబట్టి ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అనేటువంటివి కేవలం వైద్యాన్ని వ్యాపారంగా చేసుకొని డబ్బులు మలుచుకోవడం కొరకే జరుగుతుందనేటువంటిది సూటిగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. తెలంగాణలో జనాభా కంటే ఎక్కువగా మెడికల్ కాలేజీలున్నాయి. తెలంగాణలో 3.5 కోట్ల జనాభా ఉంటే 62 ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 8515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. నిబంధనల ప్రకారం 3500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలి. అయితే తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 సీట్లున్న మెడికల్ కాలేజీలో 17 మంది ప్రొఫెసర్లు, 27 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ స్థాయిలో అధ్యాపకులు లేరు. ఇదే పరిస్థితి పలు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఉన్నట్లు సమాచారం.